సార్ చెప్పండి, త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? ఏముందండి, అతను చూస్తే కనుక ప్రజలు మామూలుగా ఏదో చేస్తాడు, జగన్ వస్తే చేస్తాడు, జగన్ వస్తే కనుక ఉద్యోగాలు వస్తాయి అని యూత్ కూడా చాలా ఆశగా ఉండేది. కాకపోతే ఆశలన్నీ అయిపోయినాయి. దానికి తోడు వర్కర్స్ కూడా బేల్దారులు వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఇసుక అనేది అమాంతంగా పెంచేసినాడు. అతను 600కి ఇస్తే కనుక ఇతను 6500 చేసినాడు. ఇవన్నీ ఉన్నాయి. చూస్తే రోడ్లు సరిలేవు, ఏదో లేవు. మామూలుగా ఒకటైనా చేసి ఒకటి చేస్తామంటే కనుక ఊరికి కొన్ని ఏమో చేస్తున్నారు అంటున్నారు. ప్రజలు కనబచ్చేది ఏది చేయలేదు. సార్ అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో డెవలప్మెంట్ జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? జరుగుతుంది. కాకపోతే కనుక ఇప్పుడు మనకు రాజధాని ఒకటి కూడా లేదు. అది చేయాలంటే కనుక ఒక అనుభవజ్ఞుడు ఉండాలా. అనుభవజ్ఞుడు అంటే కనుక చంద్రబాబు నాయుడు గారే. ఆయన వస్తేనే ఈ అన్నీ ఇదవుతాయని ఇక మీదట ప్రజలు కూడా బాగా మేలు జరుగుతుందని అనుకుంటున్నా. సార్ అయితే తెలుగుదేశం పార్టీకి ఈసారి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఉన్నాయండి, పూర్తిగా ఉన్నాయి. 100% ఆయనకు పొత్తు అనేమి కాదు, మామూలుగా ఆయన ఇసురు గెలుస్తాడు తెలుగుదేశం. ఎందుకంటే చాలామంది ప్రజలు ఆయన వైపే ఉన్నారు. ఆయన వస్తే మన రాష్ట్రానికి మనకు కనీసం రాజధాని కూడా లేదు. ఇప్పుడు ప్రజలందరూ అనేది అంటే మనం చెప్పుకోదగినట్టు వేరే స్టేట్కి అయితే కనుక అరే మీకు రాజధాని కూడా లేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఆంధ్ర అంటే కనుక చిన్న చూపుగా ఉందన్నమాట. ఒకప్పుడు ఆంధ్ర అంటే కనుక గర్వకారణంగా ఉండేది. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీ బాగా నచ్చలా, మాకేం జరగల. వైసీపీతో మాకేం లేదు. కొంచెం టీడీపీ ఉన్నప్పుడే కొంచెం మా ఏరియా డెవలప్మెంట్ కానీ జరిగింది అంతే. అయితే ఈసారి ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ రూలింగ్లోకి రావాలని మీరు ఆశిస్తున్నారు? టీడీపీ వస్తే మాకు మంచిగా ఉండదు అనుకుంటాం. అంటే ఏంటి సార్ తెలుగుదేశం పార్టీ మీద మీకు అంత నమ్మకం ఏంటి? ఆయన ఉన్నప్పుడే కొంచెం డెవలప్మెంట్ అయింది మనకు. దానికోసం ఇక్కడ ఏమంటే పట్టించుకోవడం లేరు. ఏమో అంటే ఎలక్షన్ టైంకి వస్తారు చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు, అందుకని. అయితే నెల్లూరు రూరల్ ఏరియా సంబంధించి కోటంరెడ్డి సార్కి ఈసారి గెలవటానికి ఎంతవరకు అవకాశం ఉందండి? 98% ఉంది. ఏంటి సార్ సార్కి ఫేవర్ చేసే అంశాలు ఏమున్నాయి? బాగా చూసుకుంటాం అందరినీ, ఎవరు పోయినా సమాధానం బాగా ఇస్తారు, అందుకని. సార్ అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు గారు కానీ నారా లోకేష్ క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందండి? బాగుంటుంది. లోకేష్ బాగుంది. చంద్రబాబు మనకు తెలియదు. లోకేష్ స్పీచ్ బాగుంది. చెప్పండి సార్, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు బ్రదరు. అసలు ఈ గవర్నమెంట్లో చిందరవందర అయిపోయింది. ప్రభుత్వం అంటేనే అసలు లెక్క లేకుండా పోయింది. అసలు ఏం చేస్తున్నారో ఏమైతే అసలు అర్థమే కావడంలే. ఒక పక్కా ప్రణాళిక లేదు, ఒక ప్లానింగ్ లేదు. అసలు ఏం చేస్తున్నారు ఏందో అది నొక్కుడు అంటారు, జనాలకి డబ్బులు పడుతున్నాయి అంటారు. అది ఎంత మాత్రం డెవలప్మెంటో మనకైతే అర్థం కావడం లేదు. డెవలప్మెంటే అన్ని రంగాల్లో ఉండాలి, అన్ని రంగాల్లో కనపడడంలే మాకైతే అది. సార్ అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నారు? 200% చంద్రబాబు గారు రావాలి. ఆయన అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకా ఒక 10-15 సంవత్సరాలకి భావితరాలకి ఆయన నిదర్శనంగా ఉండగలుగుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా కానీ మనం దాన్ని తీసుకోలేం. ప్లస్ అది ఇప్పుడుండే దాంట్లో పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా ఆయనే రావాలి, చంద్రబాబే రావాలి. సార్ అయితే నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి, నారాయణ సార్కి మరియు రూరల్ ఏరియాకి సంబంధించి కోటంరెడ్డి గారికి వాళ్ళకి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 100% దాంట్లో ధీమాల గెలుపులో వాళ్ళు అదే తప్పితే ఇంకేరే వాళ్ళు ఎవరు వచ్చినా అసలు లేదు. వాళ్ళిద్దరిదే, ఇంకా వేరే మాటే లేదు దాంట్లో. కావాలంటే మీరు నాయనే కాదు కదా, చాలామందిని అడిగి చూడండి ఎట్లుంటుందో ఏందో మీకే తెలుస్తుంది. మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది. ఓకే సార్. హలో, వైసీపీ పాలన సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ అసలు మా ప్రభుత్వమే కదా అది. టీడీపీ జనసేన వాళ్ళు బాగుంటుంది, వాళ్ళ ప్రభుత్వం బాగుంటుంది. వైసీపీ అసలు వేస్ట్ ప్రభుత్వం. ఏంటన్నా ఏ విషయాల్లో మీరు బాగా నిరుత్సాహం చెందారు? మా పేదలకు ఏమైనా సహాయం చేశాడా? ఏమైనా చేశాడా? ఏం చేయలేదు అతను. అయితే ఈసారి ఏ పార్టీ రూలింగ్లోకి రావాలని కోరుకుంటున్నారు? మా టీడీపీ జనసేన. తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? చాలా దగ్గరగా ఉంది, బాగుంది.
మీకు ఏమి నచ్చలేదన్న ఈ ప్రభుత్వంలో అంటే? ఈ ప్రభుత్వం అసలు వేస్ట్ ప్రభుత్వం అది. మా టీడీపీ ప్రభుత్వం. అది ఏమి నచ్చలేదు మీకు ఈ ప్రభుత్వంలో? మా కార్మికుల్ని అంచేస్తున్నారు అంతే, ఇంకేం లేదు. మా కార్మికుల్ని వాళ్ళని ప్రతి ఒక్కరిని వేస్ట్ ప్రభుత్వం ఇది. ఇసుక మాఫీ, మట్టి మాఫీ అవి ఎక్కువ.